Yes, clear. Just 1 minute. So guys, my name is Vishwanath. You are one of the faculty for USCMA classes. సో ఫస్ట్ ఈరోజు క్లాస్లో మనము మీకు అసలు యూఎస్సిఎంఏ అంటే ఏంటి, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఓవరాల్గా మనము వేటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా ఒక బ్రీఫింగ్ ఇస్తాను మీకు. సో దట్ మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా లాస్ట్లో 5 to 10 minutes నేను ఒకసారి మీతో డీల్ చేస్తాను. ఓకేనా? సో యూఎస్సిఎంఏ మీ డౌట్స్ అన్ని టేకప్ చేస్తాను, నో నీడ్ టు వరీ. డెఫినెట్గా మీ డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాను లాస్ట్లో. బట్ ఫస్ట్ మీకు యూఎస్సిఎంఏ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ రావాలి. అసలు టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మనం ఎలా టీచ్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం మనము, ఇవన్నీ కూడా మీకు ఒక బేసిక్ అవేర్నెస్ తెలియాలి. కాబట్టి ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. సో యూఎస్సిఎంఏ అనేది ఓవరాల్గా 2 partsలో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2. యూఎస్సిఎంఏ అనేది ఓవరాల్గా 2 partsలో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2. జనరల్గా ఏంటంటే పార్ట్ 1నా పార్ట్ 2నా ఫస్ట్ ఏ పేపర్ రాయాలి సార్ అనే డౌట్ చాలామందికి ఉంటుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. పార్ట్ 1లో థియరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 1లో థియరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 2లో ప్రాక్టికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 1లో థియరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 2లో ప్రాక్టికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనమైతే ఫస్ట్ పార్ట్ 2ని రాయిస్తాం. కంపేర్ టు పార్ట్ 1, పార్ట్ 2 ఒక 10% ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతూ వెళ్తుంటే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇప్పుడు పార్ట్ 2నే ఫస్ట్ రాస్తారు. ఓకేనా? పార్ట్ 1 ఇప్పుడేం లేదు, అంటే ఫస్ట్ పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాతే పార్ట్ 1 అనేది మీరు రాస్తారు. సిలబస్ అయితే 2 జరుగుతాయి, ప్రాబ్లం లేదు, మీ ఆప్షనల్ అది. బట్ నా అడ్వైజ్ ఏంటంటే పార్ట్ 2 రాయాలి. సో లెట్ ఇట్ బి. ఇదంతా పక్కన పెడితే ఓవరాల్గా 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వైజ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనకు ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 500 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 500 మార్క్స్. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి 375 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి 125 మార్క్స్కి. పార్ట్ ఏ 375 మార్క్స్, పార్ట్ బి 125 మార్క్స్. సో మీరు పార్ట్ ఏలో 375 మార్క్స్ అనేది 100 MCQస్కి. సో 100 MCQస్కి 375 మార్క్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఏ ఎంసీక్యూకి వెయిటేజ్ ఎంత అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయరు. ఓవరాల్గా 100 MCQs ఉంటాయి. మొత్తం 100 MCQs కలిపి 375 మార్క్స్. ఒక్కొక్క ఎంసీక్యూకి ఒక్కోసారి వెయిటేజ్ ఉంటుందా అంటే ఎస్, ఒక్కొక్క ఎంసీక్యూ ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. దాని డెప్త్ని బట్టి ఉంటుంది. టఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ మార్క్స్, నార్మల్ క్వశ్చన్ అయితే మీడియం మార్క్స్, ఈజీ క్వశ్చన్ అయితే తక్కువ మార్క్స్, అలా ఉంటాయి. బట్ ఓవరాల్గా 100 MCQస్కి 375 మార్క్స్. అవుట్ ఆఫ్ 100 MCQs మీరు గ్రేటర్ దాన్ 50 మార్క్స్ తెస్తే 50% మార్క్స్, నథింగ్ బట్ మార్క్స్ కాదు, MCQs, నథింగ్ బట్ 50 MCQs అయితే మినిమం 50 MCQs గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం 50 MCQs కరెక్ట్ అయితే అప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో పార్ట్ బి విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే పార్ట్ బి విండో ఓపెన్ అవుతుంది, అదర్వైజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఒకవేళ మీరు 100 MCQs రాసినప్పుడు 45 MCQసే రైట్ అయ్యాయి, ఆటోమేటిక్గా పార్ట్ బికి మిమ్మల్ని ప్రమోట్ చేయదంటే ఆటోమేటిక్గా మనం ఫెయిల్ అయినట్టే. బట్ అలాంటి సినారియో ఉండద్దండి, అంత సినారియో ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో వన్స్ మనము ప్రమోట్ అయ్యామా పార్ట్ బికి వెళ్తాం. పార్ట్ బిలో మనకు ఓవరాల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. గైస్ అందరికి ఆడియో క్లియర్ ఉంది కదా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఆడియో క్లారిటీ లేకపోతే ముందుగానే మెసేజ్ చేయండి.
సో దట్ మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. పార్ట్ బిలో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్. సరే, ఎస్ఏ క్వశ్చన్స్ అంటే ఏంటి? టైప్ చేయాలా, రాయాలంటే అంత అవసరం లేదు. మనం ఏవైతే ఎంసీక్యూస్లో క్వశ్చన్ చేస్తామో, అంటే ఎలా అయితే సాల్వ్ చేస్తామో సేమ్ కంటెంటే ఇక్కడ ప్రజెంట్ చేయమంటాడు అంతే. అంటే ప్రజెంటేషన్, మీకు ప్రాపర్ ప్రజెంటేషన్ తెలుసా లేదా అని తెలుసుకోవడానికి ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్కి 125 మార్క్స్. దీనికి సపరేట్గా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదైతే మీరు లేదు ఫర్ టైం బీయింగ్. ఎందుకంటే ఎంసీక్యూస్లో మనకి ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అవే టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే అక్కడ ఎంసీక్యూ పిక్ చేస్తే సరిపోతుంది ఆన్సర్, ఇక్కడ మనము టైప్ చేయాలి ఆ ప్రాసెస్ని. అంటే ఆన్సర్ ఎలా వచ్చింది, మీరు ఎలా డిరైవ్ చేస్తారనే ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. బట్ ఈజీ పాయింట్సే, మీరు మరి దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు. సో ఓవరాల్గా మనకి ఎగ్జామ్ 4 hours కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్. సో 4 hours కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్. ఈ పార్ట్కంతా కూడా 3 hours టైం ఉంటుంది. దీనికి 1 hour తీసుకోవచ్చు మనం ఇన్ జనరల్గా. సో 3 hours ఫర్ 100 MCQs, 1 hour ఫర్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా పేపర్ క్వాలిఫికేషన్ మార్క్స్. మనం ఒక పేపర్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ప్యాటర్న్ ఇదే ఉంటుంది. సో మనకు పాస్ మార్క్స్ రావాలి అంటే రెండిట్లో కలిపి 360 మార్క్స్ రావాలి, ఆల్మోస్ట్ 72%. 360 మార్క్స్ వస్తే మనకు అల్టిమేట్గా పేపర్ 1 అవ్వచ్చు ఆర్ పేపర్ 2 అవ్వచ్చు. ఏ పేపర్ అయితే ఆ పేపర్ మనం క్వాలిఫై అయినట్టే. బట్ ద థింగ్ ఈజ్, ఈ 360 మార్క్స్ అన్నది ప్రమోట్ అయితేనే యాక్సెప్టెడ్. అఫ్కోర్స్ మీరు 375లో 360 వస్తాయా అంటే ఇన్ జనరల్ కేసెస్ నో, అంత ఈజీగా రావు. బట్ మీరు ప్రమోట్ అయ్యారు అంటే పాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని దాని మీనింగ్. మరి ఈ 360 మార్క్స్ రావడానికి మనం ఎలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ని ఫాలో అవుతాం? ఈ 360 మార్క్స్ రావడానికి మనం ఎలాంటి మినిమం 360 నేను చెప్తున్నది, మినిమం 360 రావడానికి మనం ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఫాలో అవుతాం? సో సిఎంఏ యూఎస్ఏని హ్యాండిల్ చేసే బోర్డు మనకు ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఐఎంఏ. ఫస్ట్ సిఎంఏ యూఎస్ఏ అంటే ఏంటి? సిఎంఏ అంటే ఏంటి? సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. దీన్ని హ్యాండిల్ చేసే బోర్డు ఐఎంఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. మదర్ బోర్డ్ అంటాం కదా అలా. లెట్స్ సే సిఏ సిఎంఏకి ఐసిఏ ఐసిఎంఐ ఎలాంటివి అయితే మదర్ బోర్డ్స్ ఉన్నాయో అలా యుఎస్సిఎంఏకి ఐఎంఏ ఇస్ ద మదర్ బోర్డ్. సో ఓవరాల్గా మనకు ఈ మదర్ బోర్డ్ అన్నది జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అంటే జనవరి ఫిబ్రవరిలో మీరు ఏ రోజు రెడీ ఉంటే ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. మనకు పర్టికులర్గా షెడ్యూల్ అంటూ ఏమీ ఉండదు. యుఎస్సిఎంఏకి జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతాయి. మీరు ఏ రోజు కావాలో ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఏ రోజు మీరు ప్రిపేర్డ్గా ఉంటే ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత మే జూన్లో మరీ జరుగుతాయి. మే జూన్లో మీరు ఏ రోజు ఫ్రమ్ మే 1st టు జూన్ లాస్ట్ డే ఏ రోజు రెడీగా ఉంటే మీరు ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ లాస్ట్ వన్ సెప్టెంబర్ అక్టోబర్ సైకిల్. అంటే జనరల్గా మనకున్న 12 monthsలో 6 months ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ 6 monthsలో మీరు ఏ రోజు రాయడానికి రెడీగా ఉంటే ఆ రోజు ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్నేషనల్ కోర్సెస్లో మాత్రమే ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. విత్ ఇన్ ద ఇండియాలో అంటే ఏమి షెడ్యూల్ వాళ్ళు ఇస్తారు, మనం వెళ్ళి రాయాలి. ఇక్కడ అలా కాదు. స్టూడెంట్ ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు వచ్చి రాయమంటున్నాడు. సో నా ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మనకి ఇది. మనం ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు వెళ్ళి రాయాలి. నా ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్, సారీ నా ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే 1 yearలో నువ్వు ఆల్మోస్ట్ 6 months అనేది ఏ రోజు ఫ్రీ ఉంటే, అంటే ఏ రోజు నువ్వు సిలబస్ కంప్లీట్ అయితే ఆ రోజు రాసేసుకోవచ్చు వెళ్ళి, ప్రాబ్లం ఉండదు. లెట్స్ సే మన ఇండియన్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని, నేను ఇండియన్ మరి డిగ్రేడ్ చేయట్లేదు, కొన్ని ఇక్కడున్న అడ్వాంటేజెస్ చెప్తున్నా. ఇండియాలో ఇప్పుడు లెట్స్ సే షెడ్యూల్ వచ్చింది, 5th ఎగ్జామ్ అన్నారు అనుకోండి, 5thలో పాటు ఎన్ని సిలబస్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వకపోతే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు. బట్ ఇక్కడ అలా కాదు. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, కరెక్ట్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయంటే మాత్రమే ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు. 1 day ముందు రోజు కూడా ఎగ్జామ్ అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు సిలబస్ కంప్లీట్ అయితే రేపు రాద్దాం అనుకున్నావు, ఈరోజు సిలబస్ కంప్లీట్ అయింది రేపు రాయొచ్చు. ఈరోజు అవ్వలేదు రేపు సిలబస్ కంప్లీట్ అయింది, డే ఆఫ్టర్ టుమారో రాయొచ్చు. సో సిలబస్ కంప్లీట్ అవ్వగానే ఎగ్జామ్ రాసుకోవడానికి స్కోప్ ఉంటుంది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎగ్జామ్ షెడ్యూల్స్ పరంగా మనకు. సో కమ్ టు దిస్ పాయింట్. మరి 360 marks రావాలంటే మనం ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈ షెడ్యూల్ తెలుసు కాబట్టి ఫస్ట్ మీకు క్లారిటీ వచ్చి ఉండాలి.
కంఫర్టబుల్గానే మనం ఫ్లెక్సిబుల్గానే లీడ్ చేయగలము ఎగ్జామ్ని అని. మేము దానికి తగ్గట్టుగానే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ యూ విల్ గెట్ బేసిక్ మెటీరియల్. ఎందుకు ఈ బేసిక్ మెటీరియల్ అంటే, మేబీ కొంతమంది అదర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మిగతా వాళ్ళు కూడా కోర్సులో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకు బేసిక్ టర్మినాలజీ తెలియాలి. ఆ బేసిక్ టర్మినాలజీ తెలియడానికి ఈ బేసిక్ బుక్ ప్లస్ వాళ్ళతో పాటు కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అవుతారు. అఫ్కోర్స్ వాళ్ళు కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే స్ట్రాంగ్ కంటెంట్ అనేది డెవలప్ అయ్యి ఉండదు. మేబీ కాలేజ్లో ఆ స్ట్రాంగ్ కంటెంట్ దొరికి ఉండకపోవచ్చు, బేస్ ప్రాపర్గా పడి ఉండకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఈ బేసిక్ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బేసిక్ బుక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు సార్ నేను ఆల్రెడీ చదివాను, ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది నాకు, నేను అన్నీ మర్చిపోయాను అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బేసిక్ బుక్స్ని ప్రిఫర్ చేయాలి. దిస్ ఈజ్ 100% ఫర్ ఎవ్రీవన్, మ్యాండేటరీ బుక్. ఖచ్చితంగా మీకు తెలిసినా సరే 1 టైం రివైజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు మహా అయితే చదివి ఉంటే మన ఇండియన్ టర్మినాలజీలో చదివి ఉంటారు, కానీ మనం యూఎస్ టర్మినాలజీలో వాటి నేమ్ అంటాం, వాటి నేమ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి. మనకు ముఖ్యంగా యూఎస్ఏలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంట్స్, సమ్ అదర్ థియరీ టాపిక్స్. సో కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంట్స్ ఈ సబ్జెక్ట్స్ తెలియాలి అంటే డెఫినెట్గా మీరు అందులో స్ట్రాంగ్ అయి ఉండాలి. అంటే బేసిక్ అయినా తెలిసి ఉండాలి. ఆ బేసిక్ కంటెంట్ మేము 0 నుంచి నేర్పిస్తాం ఇక్కడ, ఫ్రమ్ స్క్రాచ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద కాన్సెప్ట్ మెటీరియల్ వీల్ స్టార్ట్ ద బేసిక్ మెటీరియల్ ఫస్ట్. బేసిక్ మెటీరియల్లో మీకు కాస్టింగ్ బేసిక్స్ ఉంటాయి, ఎఫ్ఎం బేసిక్స్ ఉంటాయి, అకౌంట్స్ బేసిక్స్ ఉంటాయి. సో దట్ మీకు ఏదైతే ఒక సబ్జెక్ట్ తెలియదు, ల్యాగ్ ఉన్నారని మీరు అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని 0 నుంచి నేర్చుకుంటారు. లేదా మీరు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచే మనం బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుంచే నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నౌ మనము కాన్సెప్ట్ మెటీరియల్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ బేసిక్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది, దాని తర్వాత కాన్సెప్ట్ మెటీరియల్లోకి ఎంటర్ అవుతాం. కాన్సెప్ట్ మెటీరియల్లో కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ అంతా ఉంటుంది ఇన్ చార్ట్ ఫామ్స్. జనరల్గా మెజారిటీ ఆఫ్ ది చాప్టర్స్ థియరీ పార్ట్లో ఉండదు, చార్ట్ ఫామ్స్లో ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ మేబీ మెటీరియల్ ఉంటే నేను చూపిస్తాను మరి మెటీరియల్ కూడా. సో చార్ట్ ఫామ్లో ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ సబ్జెక్ట్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ వరకు ప్లస్ ప్రాక్టికల్ పాయింట్ వరకు ఎంతైతే కంటెంట్ అవసరమో ఆ కంటెంట్ వరకు కావాల్సిన కాన్సెప్ట్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంటాం మేము. వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుందని దాని కింద ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఎగ్జాంపుల్ ఉంటుంది. నథింగ్ బట్ ఆ కాన్సెప్ట్స్కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్ అది. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ కాన్సెప్ట్ చదివేస్తారు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చేసేస్తారు. సో ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ చదవగానే దానికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చేస్తామో ఆటోమేటిక్గా ఆన్సర్ చాలా ఈజీ అయిపోతుంది, కాన్సెప్ట్ ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్తో మేము కాన్సెప్ట్ అవ్వగానే ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ తర్వాత ఎగ్జాంపుల్. సో ఆ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుంది, థియరిటికల్గా ఉండదు, చార్ట్ ఫామ్స్లో ఉంటుంది, డయాగ్రామెటికల్ ప్రజెంటేషన్లో ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకు రిమెంబరింగ్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నథింగ్ బట్ గుర్తుంచుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సార్ మరి పేపర్ 1, పేపర్ 2 ఇంకా మీరు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ మొత్తం ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ప్రతి ఫ్యాకల్టీ ఇన్డెప్త్గా తీసుకెళ్తాడు. దాని తర్వాత దానికి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్ కింద ఉన్న ఎగ్జాంపుల్స్ని ఫ్యాకల్టీని డీల్ చేస్తారు. బట్ మనకి ఎగ్జామ్స్ అంతా కూడా ఎంసీక్యూస్ కదా, కాబట్టి వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే మీతో కొన్ని ఎంసీక్యూస్ చేపిస్తారు ఫ్యాకల్టీ క్లాస్తోనే. అంటే ఫ్యాకల్టీ క్లాస్లో ఉంటారు, లైవ్ క్లాస్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, ఏదైనా సరే, ఆఫ్లైన్ అయినా సరే మీతో పాటు ఫ్యాకల్టీస్ ఉంటారు. ఫ్యాకల్టీ ఫస్ట్ మీకు ఒక 2-3 మినిట్స్ టైం ఇస్తాడు ఆ ప్రాబ్లం చేయడానికి. సో మీరు అందరూ ట్రై చేస్తారు, తర్వాత దాన్ని ఫ్యాకల్టీ ట్రై చేస్తాడు, ఫ్యాకల్టీ ట్రై చేసి మరి ఇంకొక 2-3 మినిట్స్ మీకు రివిజన్ చేయడానికి టైం ఇస్తాడు. ఆల్మోస్ట్ ప్రతి ఎంసీక్యూ కూడా ఆల్మోస్ట్ మీకు ఇట్లా బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ టైం దొరుకుతుంది, ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా టైం దొరుకుతుంది. మీరు బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేయగలుగుతున్నారా, వెల్ అండ్ గుడ్, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల సాల్వ్ చేయలేకపోయారు, ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యారు, తర్వాత దాన్ని ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు చేసిన మిస్టేక్ అప్పటికప్పుడు రెక్టిఫై అయిపోతుంది.
వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ కాన్సెప్ట్ ఇది మనకి ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎంసీక్యూస్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలనే డౌట్ వచ్చినప్పుడు ఐ కెన్ సే దిస్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. ఫస్ట్ ఫ్యాకల్టీ టైం ఇవ్వాలి, కాస్త టైం మీరు ట్రై చేయడానికి. మీరు ట్రై చేస్తారు, రైట్ ఆన్సర్ వస్తే, కరెక్ట్ ఆన్సర్ వస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ వస్తే ఎక్కడ రాంగ్ అయిందో రెక్టిఫై చేసుకుంటారు. అగైన్ మీరు చేసిన మిస్టేక్ రెక్టిఫై అయింది కాబట్టి అగైన్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్ ఇన్ ఎంసీక్యూస్, అది మనం ఫాలో అవుతాం క్లాసెస్లో. సో గైస్, దీని తర్వాత ఏమవుతుంది, కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, వాటి మీద ఎగ్జాంపుల్స్ చేసాం, ఎంసీక్యూస్ కూడా చేసాం. మీకు కొన్ని ప్రాక్టీస్ పర్పస్ కోసం కొన్ని ఎంసీక్యూస్ ఇస్తాం. మరి ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ పర్పస్ కోసం కొన్ని ఎంసీక్యూస్ ఇస్తాం. సో క్లాస్ రూమ్లో ఉన్న ఎంసీక్యూస్ చేస్తారు, వాటిని బేస్ చేసుకుని సేమ్ మోడల్లో కొన్ని ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా మీరు చేస్తారు. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఏవైతే మీరు ప్రాబ్లం చేశారో ఇంతకుముందు క్లాస్లో వాటి మీద అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మిస్టేక్స్ చేయకుండా చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ మీరు ఏ రోజు ఆ రోజు రివైజ్ చేశారంటే, వీకెండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. డెఫినెట్గా ప్రతి వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. వీకెండ్ ఎగ్జామ్ అంటే ఏముంటుంది, ఆ వీక్లో ఏవైతే కాన్సెప్ట్స్ జరిగాయో ఆ కాన్సెప్ట్స్ మీద మీకు ఎంసీక్యూస్ కండక్ట్ చేస్తాం. అది కూడా కంప్లీట్గా ఆన్లైన్. మనకు టార్గెట్ అకాడమీ యాప్ ఉంటుంది. టార్గెట్ అకాడమీ యాప్లో వీకెండ్ మీకు ఏదైతే షెడ్యూల్ మీకు టెలిగ్రామ్లో షెడ్యూల్ పంపిస్తాం. మనం టెలిగ్రామ్లో షెడ్యూల్ టైం వస్తుంది, ఏ టైంకి ఎగ్జామ్ ఉంది అన్నది. సో ఆ టైంకి ఆటోమేటిక్గా మీరు యాప్లో లాగిన్ అయ్యారా, ఆ టెస్ట్ యాక్సెస్ అనేది మీకు కనిపిస్తుంటుంది. మీరు యాక్సెస్ చేసుకుని రాసేయడమే. ఇంట్లో కూర్చొని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? మీరు ప్రతిసారి కాలేజీకి రావాల్సిన అవసరం లేదు, మీరు మీ ఓన్ ప్లేస్లో ఉండే రాయొచ్చు. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది జనరల్గా మనం చెప్పాలంటే, మనం యాప్లో రాసే డాష్ బోర్డు, ఎగ్జామ్లో రాసే డాష్ బోర్డు సేమ్ అలాగే ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్లో మనకు ఎంసీక్యూస్ ఎలా అయితే విజిబుల్ అవుతాయో, ఎలా అయితే కనిపిస్తాయో, సేమ్ అలాగే మన యాప్లో కూడా కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దట్ మీరు మెయిన్ ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ కూడా మీకు తెలుస్తుంది క్లియర్గానే. మెయిన్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది డెఫినెట్గా. సో డెఫినెట్గా మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు చేసే మిస్టేక్స్ ఏమో తెలుస్తాయి. దీనికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు మార్క్స్ అనేది ఇన్స్టాంట్గా తెలుస్తాయి. అంటే మీరు రాసిన ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇన్స్టాంట్గా వస్తుంది రిజల్ట్. అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు అక్కడ సబ్మిట్ చేయగానే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అన్నది. మన యాప్లో ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎంసీక్యూ ఉందనుకోండి, ఎంసీక్యూకి జనరల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4. లెట్స్ సే ఇప్పుడు 3 కరెక్ట్ ఆన్సర్ అయిందనుకోండి, 1 2 4 ఎందుకు రాంగ్ ఆన్సర్ అయ్యాయో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మనకు. మీరు వన్స్ ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వ్యూ సొల్యూషన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు ఇంక్లూడింగ్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నవి ఎందుకు రాంగ్ అయ్యాయో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎగ్జామ్ రాయగానే ఇమీడియట్గా మార్క్స్ తెలుస్తాయి, మన వీకెండ్ ఎగ్జామ్ మార్క్స్. వీకెండ్ ఎగ్జామ్స్ మార్క్స్ వెళ్ళగానే ఆటోమేటిక్గా మనం మిస్టేక్ చేసిన ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు మనం. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఏ స్టూడెంట్ కూడా ఫెయిల్ అనే స్కోప్ ఉండదు, ఫెయిల్ అనే ఛాన్స్ ఉండదు. టైం టు టైం మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఈజీగా కవర్ అయిపోతుంది. క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీస్ ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీకెండ్ ఎగ్జామ్ జరుగుతుంది. వన్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే మనకు ఓవరాల్గా మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈజీగా ఒక 30 to 40 ఎగ్జామ్స్ రాస్తారు మీరు, వీకెండ్ ఎగ్జామ్స్తో కలిపి అన్నీ. 30 to మేబీ అరౌండ్ 45 to 50 దాకా వస్తాయి మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే, అంటే మన టైంని బట్టి. అరౌండ్ 50 ఎగ్జామ్స్ మీరు ఇక్కడ రాసి ఎగ్జామ్ హాల్లో అటెండ్ అవుతారు. సో ఆ 50 ఎగ్జామ్స్తో మీరు చేసిన ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకున్నా సరే, మనం పెట్టే ఎగ్జామ్స్ నుంచి ఈజీగా ఒక 40 to 50 క్వశ్చన్స్ వస్తాయి. అంటే సేమ్ క్వశ్చన్స్, ఇంకా సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, డౌట్ లేదు అందులో. ఎంతున్నా సిలబస్ నుంచే, వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఏం వెళ్ళారు కదా వాళ్ళు. సో మనం పెట్టే ఎగ్జామ్స్ నుంచి ఈజీగా ఒక 40 to 50 క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ని మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో మనకు ఈచ్ పేపర్లో ఇది ఓవరాల్గా మన టార్గెట్ అకౌంట్లో ఫాలో అయ్యే టీచింగ్ స్టైల్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్, వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాంట్గానే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రాక్టీస్ కిట్ కూడా అంతే. మీకు మన టెలిగ్రామ్ యాప్లోనే 2 యాక్సెస్లు వస్తాయి మీకు, ఒకటి సిటీ టెస్ట్, ఒకటి పీటీ టెస్ట్ అని చెప్పేసి.
సిటీ టెస్ట్ అంటే క్లాస్ రూమ్ టెస్ట్. మనం క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాం, ఆ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయడానికి మీకు యాప్లో యాక్సెస్ ఇస్తాం. సేమ్ అలాగే పీటీ టెస్ట్. పీటీ టెస్ట్ అంటే ఏంటి? ప్రాక్టీస్ టెస్ట్. మనం సిటీ టెస్ట్లో ఏవైతే క్వశ్చన్స్ చేసామో సేమ్ ఆ మోడల్లో కొన్ని పీటీ టెస్ట్లు ఉంటాయి. సో వాటిని కూడా మేము మీకు యాక్సెస్ ఇస్తాం అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్, అలాంగ్ విత్ ఆన్సర్. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గైస్, ఇంతవరకు ఏం డిస్కస్ చేస్తాం ఒకసారి చూడండి. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో డిస్కస్ చేస్తాం. అసలు మన ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏంటి? పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. రెండిట్లో కలిపి 360+ మార్క్స్ రావాలి, మనం క్వాలిఫై అవుతాం. సో యూఎస్ఏఎంఈకి మదర్ బోర్డ్ ఐఎంఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. దాని తర్వాత మనకి ఏ పీరియడ్లో ఎగ్జామ్స్ ఉంటాయి చూసాం, జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ అండ్ సెప్టెంబర్, అక్టోబర్. మనం ఓవరాల్గా యూఎస్ఎంఈ ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం? కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంట్స్, సమ్ అదర్ థియరీ టాపిక్స్. కాస్టింగ్కి, ఎఫ్ఎంకి, అకౌంట్స్కి సంబంధించి మీకు ఖచ్చితంగా ఒక బేసిక్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బేసిక్ మెటీరియల్ని బేస్ చేసుకొని మనము కాన్సెప్ట్ అని స్టార్ట్ చేస్తాం. అంటే జీరో నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కాన్సెప్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. కాన్సెప్ట్ మెటీరియల్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్యాకల్టీని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఎంసీక్యూస్ మీతో చేయిస్తాం క్లాస్ రూమ్లో కొన్ని. తర్వాత మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తారు, సిటీ టెస్ట్, పీటీ టెస్ట్ అని చెప్పేసి. వీటితో పాటు సిలబస్ ఎండ్ అయ్యే పాటికి మీకు అడిషనల్ ఎంసీక్యూస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాం, ఎక్స్ట్రా ఎంసీక్యూస్. ఈ ఎక్స్ట్రా ఎంసీక్యూస్ వల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్గా ఎక్కువ ప్రాక్టీస్కి స్కోప్ ఉంటుంది మీకు. అంటే నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మనం ఈ మెటీరియల్ కూడా మీకు షేర్ చేస్తాం, అడిషనల్ మెటీరియల్. సో దీనివల్ల మీరు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసే స్కోప్ ఉంటుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే రెక్టిఫై చేసుకునే స్కోప్ ఉంటుంది. మోర్ ఓవర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్గా కంప్లీట్గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో వన్స్ వీకెండ్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మీ సిలబస్ ఎండింగ్ వచ్చేపాటికి రివిజన్ షెడ్యూల్ వచ్చేస్తుంది మీకు. సో రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవుతారు. ఓకేనా? రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవుతారు. సో మనకు ఓవరాల్గా పార్ట్ 1, పార్ట్ 2 ఉంది కదా. లెట్సే పార్ట్ 1 అయినా సరే, పార్ట్ 2 అయినా సరే, మనకు ఓవరాల్గా ఈచ్ పార్ట్లో, నేను చెప్తున్నది ఈచ్ పేపర్లో 6 సెక్షన్స్ ఉంటాయి మనకు. ఓవరాల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఇలా 6 సెక్షన్స్ ఉంటాయి. మీకు వీకెండ్ ఎగ్జామ్లో ఆ వీక్ ఎంతవరకు అయితే సిలబస్ జరిగిందో అంతవరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. రివిజన్ ఎగ్జామ్స్లో సెక్షన్ వైజ్ చేస్తాము. ఇండివిజువల్గా మీకు కావాలంటే ఏ సెక్షన్ కావాలన్నా కూడా ఎగ్జామ్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనము రివిజన్ టైంలో కూడా నార్మల్గా ఒక రివిజన్ షెడ్యూల్ వస్తుంది, మీరు అది ఫాలో అవుతారు. వన్స్ ఆ రివిజన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఎగ్జామ్స్ రాయాలి అంటే మేము కంప్లీట్గా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాం. అంటే ఎలా? జనరల్గా మన ఎగ్జామ్స్లో స్టూడెంట్ ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు ఎగ్జామ్ రాయొచ్చు కదా. సో మేము కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. ఒక్కొక్కరికి ఇండివిజువల్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్కి ఒక షెడ్యూల్, ఇంకొక స్టూడెంట్కి ఇంకొక షెడ్యూల్. సో మీ ప్రాపర్ టైమింగ్ని బట్టి అది. సో మీరు ఏ టైంలో కావాలన్నా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆ టైంకి యాక్సెస్ ఇస్తాం. ఏ సెక్షన్ కావాలన్నా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆ టైంకి అన్నది మీకు యాక్సెస్ ఇస్తాం. సో ఓవరాల్గా మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయగలిగేది కంప్లీట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాం. దాని తర్వాత కొన్ని ఎంసీక్యూస్ మేము చేయిస్తాము, కొన్ని ఎంసీక్యూస్ మీతో చేయిస్తాము. తర్వాత మా లాస్ట్లో మీకు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా అడిషనల్ ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీంతో పాటు వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటితో పాటు వన్స్ సిలబస్ కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఉంటాయి. ప్రాబ్లమే లేదు. సో యాజ్ ఆఫ్ నో ఇది ఓవరాల్గా పార్ట్ 1 అయినా పార్ట్ 2 అయినా 6 సెక్షన్సే ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది. మీకు ఇండెక్స్ చూపిస్తాను, అది కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా డిస్కస్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ టైమ్ బీయింగ్ మీకు ఇక్కడ పేపర్ 2 మెటీరియల్ ఉంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఎస్, యూఎస్ఏఎంఏ పేపర్ 2. సో గైస్, దిస్ ఈజ్ యువర్ ఇండెక్స్. ఇలా ఉంటుంది ఇండెక్స్. సో సెక్షన్ ఏ మీరు చూస్తే వెయిటేజ్ కూడా కనిపిస్తుంది మీకు. 20% వెయిటేజ్ సెక్షన్ ఏ.
సో అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎఫ్ఎం టాపిక్. మరి ఎఫ్ఎం కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఎఫ్ఎం బేసిక్స్ తెలియాలి కదా, అందుకని మీకు బేసిక్ బుక్స్లో ఎఫ్ఎం బేసిక్స్ని క్లియర్గా నేర్పిస్తాం. తర్వాత సెక్షన్ బి, ఇట్ ఈజ్ ఆల్సో ఎఫ్ఎం టాపిక్, ఎఫ్ఎం సబ్జెక్ట్కి సంబంధించింది. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్కి సంబంధించింది. సెక్షన్ సి, కాస్టింగ్. మరి కాస్టింగ్ అర్థం అవ్వాలంటే కాస్టింగ్ బేసిక్స్ తెలియాలి కదా, కాబట్టి ఫస్ట్ మనం కాస్టింగ్ బేసిక్స్ నేర్చుకుంటాం. సో సెక్షన్ డి, సెక్షన్స్ ఈ రెండు కూడా సెక్షన్ డి ఈజ్ థియరీ టాపిక్. సెక్షన్ డి ఈజ్ థియరీ టాపిక్. ఓన్లీ ఒకే టాపిక్ ఉంటుంది, మీకు 10% వెయిటేజ్. గైస్ మీరు మిగతా వాటిలో చూడండి ఒకసారి, సెక్షన్ ఏ, సెక్షన్స్ బిలో మీకు సెక్షన్ ఏ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, అందులో అగైన్ 4 టాపిక్స్ ఉంటాయి మీకు. సేమ్ అలాగే సెక్షన్ బి, అందులో అగైన్ 6 టాపిక్స్ ఉంటాయి. సేమ్ అలాగే సెక్షన్ సి, అందులో 3 టాపిక్స్ ఉంటాయి. సెక్షన్ డి ఓన్లీ ఒక టాపికే ఉంటుంది. సెక్షన్ ఈ అగైన్ ఎఫ్ఎం టాపిక్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. 2 టాపిక్స్ ఉంటాయి, కంప్లీట్గా ఎఫ్ఎం కాన్సెప్ట్. ఇంకా తర్వాత సెక్షన్ ఎఫ్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, కంప్లీట్లీ థియరీ టాపిక్స్ ఇవి కూడా. అంటే 2 కంప్లీట్ థియరీ టాపిక్స్, రిమైనింగ్ 4 కంప్లీట్ ప్రాక్టికల్ ప్లస్ థియరీ టాపిక్స్. కొన్ని థియరీ ఉంటాయి, కొన్ని మ్యాక్సిమం ప్రాక్టికల్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఓవరాల్గా P2కి సంబంధించిన 6 సెక్షన్స్. మీకు ఎగ్జామ్ అన్నది టాపిక్ వైజ్ కావాలంటే టాపిక్ వైజ్ కండక్ట్ చేస్తాం, సెక్షన్ వైజ్ కావాలి అంటే సెక్షన్ వైజ్ కూడా కండక్ట్ చేస్తాం, అందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. సో సేమ్ అలాగే P1 కూడా, పేపర్ 1లో కూడా 6 సెక్షన్స్ ఉంటాయి. ఆ 6 సెక్షన్స్ తగ్గట్టుగా మనము హ్యాండిల్ చేయాలి. ఐ థింక్ బేసిక్ మెటీరియల్ ఇది వెయిట్ పేపర్ 1. సో మీకు పేపర్ 2లో ఎలా అయితే 6 సెక్షన్స్ ఉన్నాయో పేపర్ 1లో కూడా సేమ్ అలాగే 6 సెక్షన్స్ ఉంటాయి. సో దట్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైల్ కరెక్ట్ అయినట్టుంది, నేను ఇంకో ఫైల్ తీసుకొస్తాను. ఎస్, సో ఇక్కడ కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్, ఇక్కడ కూడా కంప్లీట్గా 6 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మరి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో మీకు ఎగ్జామ్ టాపిక్ వైజ్ కావాలంటే టాపిక్ వైజ్ కండక్ట్ చేస్తాం, లేదు సెక్షన్ వైజ్ కావాలంటే సెక్షన్ వైజ్ కంప్లీట్ చేస్తాం. మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారంటే మేము ఒక ఓన్ షెడ్యూల్ ఇస్తాం, ఆ షెడ్యూల్ని ఫాలో అయినా సరిపోతుంది. సో మన పాత స్టూడెంట్స్ చాలామంది జస్ట్ మన క్లాస్ రూమ్స్ విని కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ రాసి ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అందులో ఐ థింక్ ఈరోజు నాకు వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ సెండ్ చేశారు, ఐ మీన్ ఓల్డ్ స్టూడెంటే. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అఫ్కోర్స్ నా దగ్గర ఫోన్పేలో, ఐ మీన్ వాట్సాప్లో చాలా ఉన్నాయి, కాకపోతే జస్ట్ మీకోసం జస్ట్ ఒక క్లిక్ తీసుకొచ్చాను అంతే. జూమ్ చేయలేమా దీన్ని మనం? వెయిట్. సో మీరు చూస్తే ఒకసారి చూడండి, సిఎంఏ ఎగ్జామ్ పార్ట్ 1 430 మార్క్స్. ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నా. సిఎంఏ ఎగ్జామ్ పార్ట్ 1 430 మార్క్స్, పార్ట్ 2 390 మార్క్స్. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్మోస్ట్ మనకు ఒక వన్ ఆఫ్ ది బిగ్ 4 కంపెనీలో మేనేజ్మెంట్ అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది. క్వాలిఫై అయిన వితిన్ 3 మంత్స్లోనే జాబ్ వచ్చేసింది. సో అరౌండ్ తన ప్యాకేజ్ అప్పుడు 5.5 lakhs సంథింగ్ స్టార్టింగ్, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు. సో జాబ్ చేసేస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా తను చేసింది ఒకటే, ఓన్లీ 6 monthsలో కంప్లీట్ అయింది తనదైతే. అఫ్కోర్స్ తను సిఏ బ్యాక్గ్రౌండ్ కాస్తా, కాబట్టి నో నీడ్ టు వరీ, 6 months to 9 months ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు మీరు. సో క్లాస్ రూమ్లో కాన్సెప్ట్స్ క్లియర్గా అనలైజ్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఆబ్సెంటిజమ్స్ లేకుండా చూసుకోండి. రికార్డింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఆబ్సెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఇస్తారు. సో అలాంటివి లేకుండా చూసుకోవాలి. ఎప్పటి క్లాసెస్ ఆ రోజు రివిజన్ అవ్వాలి.
ప్రతి వీకెండ్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి, ప్రతి రివిజన్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఎంసీక్యూస్ ఇచ్చినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో అటెండ్ రాయడమే. సో దట్ మీకు ఈజీగా రివిజన్ ఎగ్జామ్స్తోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉన్నారు అనేది. సో దట్ మీరు చేసే ప్రతి చిన్న మిస్టేక్స్ని మేము ఎలాగో రెక్టిఫై చేస్తుంటాం కాబట్టి టైం టు టైం మేము వీకెండ్ ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ చూస్తుంటాను నేను, నో నీడ్ టు వరీ. సో దట్ మీరు చేసే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఈజీగా ప్రాపర్ ప్లానింగ్లో వెళ్తే 6 to 9 months నథింగ్ బట్ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్లో మీరు జనవరి ఫిబ్రవరి సైకిల్కి ఎగ్జామ్ రాసేయచ్చు, ప్రాబ్లమే ఉండదు. P2 కావాలనుకుంటే సెప్టెంబర్లో రాసుకోవచ్చు, బట్ కాస్త రిస్కీ మీకు, ఎందుకంటే సిలబస్ ఎలా ఉందో సబ్జెక్ట్ ఎలా ఉందో తెలియాలి కాబట్టి. మీరు జనవరి ఫిబ్రవరిలో కావాలనుకుంటే బోత్ P1 అండ్ P2 రెండు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జనవరి స్టార్టింగ్లో పేపర్ 2 రాస్తారు, ఫిబ్రవరి ఎండింగ్లో పేపర్ 1 రాస్తారు. సో ఈజీగా 2 పేపర్స్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. సో మీకు ప్రాక్టీస్ టెస్ట్ యాక్సెస్ వస్తాయి, క్లాస్ రూమ్ టెస్ట్ యాక్సెస్ వస్తాయి, రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి, వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఫ్యాకల్టీస్ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు కాబట్టి డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది, నో నీడ్ టు వరీ. సో గైస్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ దిస్ ఈజ్ ద బేసిక్ బుక్. మీరు చూస్తే అకౌంట్స్ బేసిక్స్, కాస్టింగ్ బేసిక్స్, ఎఫ్ఎం బేసిక్స్, ఫస్ట్ ఆ బేసిక్స్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనకు యూఎస్సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిఎంఏ అనే ఒక ప్రిఫిక్స్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎవరు మనకు క్వశ్చన్ చేయరు. కానీ మీరు ఈజీగా సిఎంఏ అనే ప్రిఫిక్స్ని మీరు మీ నేమ్ ముందు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ బేసిక్ పాయింట్స్, నేను చెప్పాలనుకున్న బేసిక్ పాయింట్స్. ఫస్ట్ ఇంతవరకు యాజ్ ఆఫ్ నో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే ఎస్ యు ఆర్ వెల్కమ్, ఖచ్చితంగా అడగొచ్చు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. సో గైస్ మనకి ఫ్యాకల్టీస్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్టింగ్ ఉంది, ఎఫ్ఎంఓ ఉంది, అకౌంట్స్ ఉంది, సమ్ అదర్ థియరీ టాపిక్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పర్ట్ సబ్జెక్ట్స్ మాత్రం వాళ్ళే వస్తారు మీకు. ఇప్పుడు కాస్టింగ్ సెక్షన్స్ అన్నిటికీ కాస్టింగ్ ఫ్యాకల్టీ నేను డీల్ చేస్తాను నార్మల్గా కాస్టింగ్. ఎఫ్ఎం సెక్షన్స్ అన్నింటికీ ఎఫ్ఎం ఫ్యాకల్టీస్, కాస్టింగ్ సెక్షన్స్ అన్నింటికీ కాస్టింగ్ ఫ్యాకల్టీస్, అకౌంట్ సెక్షన్ అన్నింటికీ కూడా అకౌంట్స్ ఫ్యాకల్టీస్, అదర్ థియరీ టాపిక్స్ అందరికి కూడా సపరేట్ థియరీని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసే ఫ్యాకల్టీస్ వస్తారు మీకు క్లాసెస్ని టీచ్ చేయడానికి. సో గైస్ యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే ఎస్, మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్. ఎస్ యూ కెన్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు లేదా టెక్స్ట్ కూడా చేయొచ్చు, నో ఇష్యూ. నేను జస్ట్ ఒక 30 seconds వెయిట్ చేస్తాను, ఫస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేస్తాను, అదర్వైజ్ మిగతా కంటెంట్ నేను చెప్పాల్సిన పాయింట్స్ చెప్తాను. విల్ వెయిట్ ఫర్ 30 seconds. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎస్ యూ కెన్ ఆస్క్. సో గైస్ అయితే ఏమి డౌట్స్ లేవా? షూరా? సో ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ సిఏ ఆర్ సిఎంఏ బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఒకసారి టెక్స్ట్ చేయండి, నాకు చాట్లో పెట్టండి ఒకసారి. ఎంతమంది సిఏ సిఎంఏ బ్యాక్గ్రౌండ్? ఎస్, మీ ఒకవేళ మీరు సిఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడ సిఏ ఇంట్రా, సిఏ ఫైన్లో ఒకసారి ఆ టెక్స్ట్ చేయండి. సో గైస్ ఇక్కడ చార్ట్ ఉంటుంది, చార్ట్లో మీరు టైప్ చేయొచ్చు. ఎస్ ఆల్మోస్ట్ ఇంతకుముందు చేసే చాలామంది. ఒక్కసారి సిఏ సిఎంఏ బ్యాక్గ్రౌండ్, అది ఒకవేళ నాన్ సిఎంఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాన్ సిఎంఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి టెస్ట్ చేయండి. ఎస్ సిఏ ఐపీసీసీ పర్ఫెక్ట్. వలీ సిఏ బ్యాక్గ్రౌండ్. గైస్ మీరు నాన్ సిఏ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఒకసారి నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టండి, సో దట్ నాకు క్లారిటీ వస్తుంది కంటెంట్ ఎంతవరకు తీసుకెళ్లాలన్నది. సో సిఏ ఐపీసీసీ, సిఏ బ్యాక్గ్రౌండ్, సిఎంఏ. వాట్ అబౌట్ అదర్స్? నాన్ సిఎంఏ. అభిషేక్ నార్మల్గా ఏం కంప్లీట్ చేశారు? ఎడ్యుకేషన్ డిగ్రీ చేస్తున్నారా? అభిషేక్ మిత్ర డిగ్రీ చేస్తున్నారా? ఆల్రెడీ కంప్లీట్ అయిందా? నాన్ సిఎంఏ. అహల్య, వాట్ అబౌట్ యూ? ఐ థింక్ జీ అహల్య సోదరి. డిగ్రీ కంప్లీట్, ఓకే. బీకామ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్, ఓకే. సంగీత రెడ్డి
అభిషేక్, ఎస్ అభిషేక్, ఏది చెప్పావు నువ్వు? డిగ్రీ కంప్లీటా? డిగ్రీ కంప్లీట్, పర్ఫెక్ట్. సో ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ ఏంటంటే కామర్స్ బ్యాక్గ్రౌండేనా, బీకామేనా? వాట్ అబౌట్ ఇంకొకరు ఎవరో చెప్పారు, CMA. అహల్య, అహల్య ఏం కంప్లీట్ చేశారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంకా చదువుతున్నారు. ఓకే. ఏది మరి అభిషేక్, ఏది డిగ్రీలో ఏది మీది? PA. ఓకే, నో ఇష్యూ. ఎలాగో మనం స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. కాస్టింగ్ అయినా, FM అయినా, అకౌంట్స్ అయినా, ఏదైనా కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. సో నో ఇష్యూ. కాకపోతే మీరు మిగతా వాళ్ళకన్నా ఒక 10% ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే టర్మినాలజీ మీకు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఆ టర్మినాలజీ ఫెమిలియర్గానే ఉంటుంది, మీకు మేబీ టర్మినాలజీ కాస్త కొత్తగా అనిపించవచ్చు కాబట్టి వాళ్ళకన్నా ఒక 10% ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాలి. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో గైస్, ఎనీ అదర్ డౌట్స్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ చేయండి ఒకసారి. విల్ వెయిట్ ఫర్ 30 more seconds. దాని తర్వాత మీకు ఒకసారి అంతా మెటీరియల్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించి కూడా మనము ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. విల్ వెయిట్ ఫర్ 30 more minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదాని పరంగా అవ్వచ్చు, క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ సంబంధించి అవ్వచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఏదైనా కానీ. If you have any doubts, yes, you can ask. I think no doubts. So guys, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే జస్ట్ మేము రిఫరెన్స్ మాత్రమే ఇవ్వగలం. వన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత, మీరు బోత్ పార్ట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ టైంకి మా సర్కిల్లో ఏవైతే రిఫరల్స్ ఉన్నాయో, ఏవైతే జాబ్ ఛాన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్లకు మీ జాబ్ని మీ ప్రొఫైల్ మేము రిఫరల్గా ఇస్తాం. దానివల్ల మీకు ఇంటర్వ్యూ అనేది ఆల్మోస్ట్ 50% ఈజీ అవుతుంది. రిఫరల్స్ ఇస్తాం డెఫినెట్గా, నో నీడ్ టు వరీ. డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము చేయాల్సిన రిఫరల్స్ అన్నీ కూడా చేస్తాం. బట్ ఇంటర్వ్యూ ఎలా హ్యాండిల్ చేయాలి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అఫ్కోర్స్ దానికి కూడా అవసరమైన స్కిల్ నేను చెప్తాను, ఎలా టైం టు టైం క్లాసెస్లో మేము నేర్పిస్తూ ఉంటాను. సో రిఫరల్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆ రిఫరల్ని యూస్ చేసుకుని, ఆపర్చునిటీని యూస్ చేసుకుని జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది మెయిన్ పాయింట్. దానికి సంబంధించిన పాయింట్స్ కూడా నేను చెప్తాను, నో నీడ్ టు వరీ. ఓకేనా? ఇంకా గైస్, మీకు డౌట్స్ ఉన్నావు అడగండి. ఎప్పుడు డౌట్స్ని మైండ్స్లో పెట్టుకొని చదువుకోకూడదు, మనకు ప్రాపర్గా అది సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వదు. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి క్లియర్గా, అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ డౌట్ అయినా సరే. ఐ హోప్ ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. సో గైస్, మనకు ఎగ్జామ్ రాయాలి అంటే చెప్పాం కదా, ఈ మంత్స్లో జనవరి, ఫిబ్రవరి ఏ మంత్ అయినా రాయొచ్చు, మే, జూన్ ఏ మంత్ అయినా రావచ్చు, సెప్టెంబర్, అక్టోబర్ ఎప్పుడైనా రాయొచ్చు. ఆ టూ మంత్స్లో మీరు ఏ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్స్తో రాయొచ్చు. కాకపోతే ఫర్ దట్ వీ నీడ్ సమ్ ప్రీ రిక్వైర్మెంట్స్. ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియాలో, మనకు ముఖ్యంగా మన సరౌండింగ్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ 3 సిటీస్లో మాత్రమే సెంటర్స్ ఉన్నాయి. మనం వీటిని ప్రొమెట్రిక్ సెంటర్స్ అంటాం. ప్రొమెట్రిక్ సెంటర్స్ సింపుల్గా చెప్పాలంటే, ప్రొమెట్రిక్ అనేది ఒక కంపెనీ. వీళ్ళు ఆల్ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ని మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు. మనకు అన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ని వీళ్ళు మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనము ఈ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్, వాళ్ళే సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళవే ఉంటాయి సిస్టమ్స్ అన్నీ కూడా. జస్ట్ మనము మన ఆథరైజేషన్ లెటర్, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. కాకపోతే మ్యాండేటరీ కండిషన్, మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి, వ్యాలిడ్ పాస్పోర్ట్, యాక్టివేటెడ్ పాస్పోర్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్ రాయగలరు.
ఒకవేళ నా దగ్గర పాస్పోర్ట్ లేదు అంటే వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి, ప్లస్ ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ పాన్ ప్లస్ ఆధార్లో మీ నేము ఖచ్చితంగా సేమ్ ఉండాలి. పాన్ ప్లస్ ఆధార్లో నేమ్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ప్లస్ పాన్ కార్డ్లో మీ ఇమేజ్ ఉండాలి. ఇమేజ్ మీద మీ సిగ్నేచర్ ఉండాలి. అంటే ఇమేజ్ మీదనే ఉండాల్సిన అవసరం లేదు, ఇమేజ్ కింద ఉన్నా కూడా పర్లేదు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, పాన్ ప్లస్ ఆధార్ తీసుకురావాలి అనుకుంటే ఫస్ట్ నేమ్ సేమ్ ఉండాలి. పాన్ కార్డులోను ఆధార్ కార్డులోను ఖచ్చితంగా ఒరిజినలే ఉండాలి. అది ఫోటో కాపీ చేసింది కానీ జిరాక్స్ కానీ లేదా కలర్ ప్రింట్ తీసి స్కానింగ్ చేసి ఇదే ఒరిజినల్ అంటాడు, నాట్ యాక్సెప్ట్, దే విల్ నాట్ యాక్సెప్ట్. సో పాన్ ప్లస్ ఆధార్ డెఫినెట్గా ఒరిజినల్ అయి ఉండాలి. ఫస్ట్ నేమ్ సేమ్ ఉండాలి రెండిట్లో కూడా, మన నేమ్ మన సర్నేము ప్లస్ ఓన్ నేమ్. దాని తర్వాత పాన్ కార్డులో మన ఇమేజ్ ఉండాలి. ఎందుకు అంటే కొంతమంది ఆన్లైన్లో పాన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి ఇమేజ్ రాదు, చెక్ చేసుకోండి ప్రాపర్గా. మరి ఎగ్జామ్ ముందు రోజు వీటి చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటే పనులు అవ్వవు మనకు, అనవసరంగా ఎగ్జామ్ మిస్ అవుతాం. ఒకవేళ ఎగ్జామ్ పార్ట్కి ఆ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వచ్చినా సరే ఆ టెన్షన్లో మనకు ఎగ్జామ్ లూజ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో పాన్ కార్డులో డెఫినెట్గా పాన్ కార్డ్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు, డెఫినెట్గా సైన్ ఉండాలి. జనరల్గా పాన్ కార్డులో ఉంటుంది కాబట్టి ఆ సైన్ కూడా ఉండేది, అవి ప్రాపర్గా ఉండేలాగా హ్యాండిల్ చేసుకోండి. ఓకేనా? సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద CMA ఎగ్జామ్ పేపర్స్ అండ్ దేర్ షెడ్యూల్ డేట్స్. నథింగ్ బట్ ఏ టైంలో ఎగ్జామ్ రాయాలన్నది. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, ఏ మంత్స్లో ఎగ్జామ్ రాయాలి, వాటికి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రొమెట్రిక్ సెంటర్కి వెళ్ళాలి, ప్లస్ దాంతోపాటు మీకు వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం, ప్రతిదీ కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద USCMA. మీకు ఒకసారి మెటీరియల్స్ కూడా చూపిస్తాను. ఇంక ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఎస్, సో మీకు సేమ్ మెటీరియల్ అంతా ఇలాగే ఉంటుంది. ఇలా చార్ట్ ఫామ్స్తోనే ఉంటుంది ఎక్కువ. సో ఇలా చార్ట్ ఫామ్స్తో ఉండడం వల్ల మీకు కంటెంట్ అన్నది గుర్తుంచుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో థియరిటికల్గా ఉంటే మేబీ కొన్నిసార్లు ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా ఉంటే కంటెంట్ అన్నది ఈజీగా ఉంటుంది. సో దట్ మీరు కూడా ఈజీగా దాన్ని అనలైజ్ చేయగలరు. ఓకేనా? సో ఈ కంటెంట్ అంతా కూడా మీకు ప్రతిదీ ఇలాగే ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇది ఇండెక్స్, పేపర్ 2కి సంబంధించిన ఇండెక్స్. సో ఫస్ట్ మీరు పేపర్ 2నే చదువుతారు. అది కూడా టుమారో నా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. టుమారో కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ అవుతుంది. వన్స్ కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ అవగానే మనము సెక్షన్ C స్టార్ట్ చేస్తాం. పేపర్ 2లో సెక్షన్ C 3 టాపిక్స్ ఉంటాయి. కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద కాస్టింగ్ బేసిక్స్ మెటీరియల్. ఖచ్చితంగా అందరితోనూ ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు సుబ్బలక్ష్మి మ్యామ్ కానీ ప్రతాప్ సార్ కానీ మెసేజ్ చేశారనుకోండి, వాళ్ళు మీ బేసిక్ మెటీరియల్ అనేది సెండ్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ పార్ట్ 1 అండ్ దిస్ ఈజ్ పార్ట్ 2. పార్ట్ 1 ఇండెక్స్. సో గైస్, ఐ హోప్ నేను చెప్పాల్సిన పాయింట్స్, మీకు క్లారిటీ ఇవ్వాల్సిన పాయింట్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అగైన్ ఐ విల్ వెయిట్ 2 more minutes. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ టెక్స్ట్. గైస్, ఇప్పుడు మీరందరూ ఓన్లీ ఆన్లైనేనా? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అందరూ కూడా ఆన్లైనేనా? Is there any offline students, those who are attending in online today? So yeah, online, yes. Sangeeta online only. So Vaishnavi offline, Abhishek online, offline. Okay. సో ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు ఆఫ్లైన్లో కూడా. ఆన్లైన్, పర్ఫెక్ట్. సో గైస్, అయితే మీకు USMAకి సంబంధించి ఏ డౌట్స్ లేవా? మిగతా డౌట్స్ ఏవి లేవా మీకు? సార్ నాకు క్లారిటీ ఇచ్చేసేయండి. విల్ వెయిట్ ఫర్ 1 more minute.
If you have any doubts, yes, we can discuss. Otherwise, we can move on for today. మనం వెళ్ళిపోవచ్చు, డిస్పర్స్ అయిపోదాం. టుమారో నుంచి కాస్టింగ్ బేసిక్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. విల్ వెయిట్ ఫర్ 1 more minute. Yes, if you have any doubts, yes, you can ask. సో అయితే ఐ థింక్ ఏం లేవా? సో గైస్, మీకు కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. నో నీడ్ టు వరీ. క్లాసెస్ జరుగుతున్న టైంలోనే ప్రతిదీ కూడా క్లియర్గా మేము మనకు లైఫ్కి సంబంధించిన నథింగ్ బట్ జాబ్ పాయింట్స్కి సంబంధించిన గైడెన్స్ కూడా ఈజీగా ప్రొవైడ్ చేస్తాం. నో నీడ్ టు వరీ. ఓకేనా? మీకు కావాలనుకుంటే అవసరమైన సమ్ అదర్ రిలేటెడ్ స్కిల్స్ లైక్ టాలీ అవ్వచ్చు, ఎస్ఏపీ అవ్వచ్చు, అలాంటి కోర్సు కూడా మీకు ఎలాగో ఫ్రీ ఆఫ్ కాస్టే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నో నీడ్ టు వరీ, వాటి మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా? బట్ ఇప్పుడు కాదు, ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అవ్వనివ్వండి. మీరు ఒక ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి, మీకు ఒక క్లారిటీ రావాలి. ఆల్మోస్ట్ ఇంకా యూఎస్ఏఎంఏ ఎగ్జామ్ నాకు కంప్లీట్ అవ్వడానికి వస్తుంది సార్, నేను సమ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అన్నప్పుడు డెఫినెట్గా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అయితే ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. మన యూఎస్ఎంఏకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేసాం. సో మన టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేసాం. సో ఒకరి మార్క్ లిస్ట్ కూడా చూపించాను మీకు. జస్ట్ నాకు ర్యాండమ్గా వెతుకుతుంటే దొరికింది. మనకు కూడా స్టూడెంట్స్ చాలామంది ఉంటారు ఇంకా అలాగా. సో మీరు యూఎస్ఎంఏ క్వాలిఫై అవ్వగానే మంచి మేనేజ్మెంట్ లెవెల్లో అయితే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఓన్లీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వచ్చేస్తుంది జాబ్ అంటే కరెక్ట్ కాదు. యూ షుడ్ డూ సమ్ హార్డ్ వర్క్. కొన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నీ కూడా డిస్కస్ చేద్దాం క్లాస్ టైమింగ్స్లో. మనం రెగ్యులర్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు ప్రతిదీ కూడా గైడెన్స్ ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు వస్తారో వాళ్ళు మీకు యాజ్ ఎ మెంటర్గా వర్క్ చేస్తారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు అసలు క్లాసెస్కి వస్తున్నావా లేదా, అటెండ్ అవుతున్నావా లేదా, నువ్వు వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తున్నావా లేదా, వీడియోస్ మరి రికార్డింగ్ వింటున్నావా లేదా, వాచ్ చేస్తున్నావా లేదా, ప్రతిదీ మాకు యాక్సెస్ ఉంటుంది. సో మేము ప్రతిదీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో గైస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాస్ట్ 30 seconds. నేను లాస్ట్ 30 seconds వెయిట్ చేస్తాను. ఇఫ్ ఎస్, దెన్ డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ వీ కెన్ డిస్పర్స్ ఫర్ టుడే. సో టుమారో కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాం. వన్స్ కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే పేపర్ 2 స్టార్ట్ చేస్తాం. అందులో కూడా సెక్షన్ సి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కాస్టింగ్ బేసిక్స్, తర్వాత పేపర్ 2లో సెక్షన్ సి. సో ఐ థింక్ ఏ డౌట్స్ లేవనుకుంటున్నా. సో గైస్, దిస్ ఈస్ ఫర్ ద డే. టుమారో అగైన్ మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది. ఎవరితో అయినా ఇంకా మెటీరియల్స్ లేకపోయినా, ఈ బేసిక్ బుక్ యాక్సెస్ రాకపోయినా ఒకసారి మ్యామ్కి మెసేజ్ చేయండి. సుబ్బలక్ష్మి మ్యామ్ కానీ ప్రతాప్ సార్ కానీ, దే విల్ సెండ్ యూ. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ కాస్టింగ్ బేసిక్స్. సో టైమింగ్ ఏంటంటే మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది. సో షెడ్యూల్ ప్రకారం మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్లో మీరు జాయిన్ అయితే చాలు. ఓకేనా? సో గైస్, దిస్ ఈస్ ఫర్ ద డే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను నేను. మీకు స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత క్లాసెస్ అయినా పరే, నో నీడ్ టు వరీ, వీ కెన్ డిస్కస్. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ ఫర్ ద అటెండింగ్ ఫర్ క్లాస్ టుడే. దిస్ ఈస్ ఫర్ ద డే. అగైన్ ఫ్రమ్ టుమారో క్లాస్ విల్ మీట్ అగైన్ అండ్ విల్ డిస్కస్ ది కాస్టింగ్ బేసిక్స్. సో క్లోజ్ చేస్తున్నా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్.